అందరికీ నమస్కారం. నూతనంగా పార్టీ నియమించిన కమిటీలలో నెల్లూరు పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పి ప్రీతమ నాయకులు గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తిరిగి మళ్ళీ నెల్లూరు పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నాం. మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు 5 సంవత్సరాల క్రితం నా నుంచి ఆయనకి బాధ్యతలు క్లిష్ట సమయంలో వారిని అధ్యక్షుడిగా ఆనాడు ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రతిపక్షంలో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ 5 సంవత్సరాలు ఎంతో సమర్థవంతంగా పార్టీ అధ్యక్షుడిగా అజీజ్ గారు, ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు, వారిద్దరూ ప్రతిపక్షంలో మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ ఆనాడు మాకు అండగా నిలిచారు. మీడియాపై దాడులు, అధికారులకు అర్జీ ఇచ్చేదానికి కూడా లేని పరిస్థితి, కలిసే పరిస్థితి ఏమో కానీ అధికారుల్ని సమస్యపై అర్జీలు ఇచ్చేదానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో పార్టీ నిర్వహించారు. ఈ జిల్లాలో ప్రతిపక్షంలో రైతు పోరుబాటైనా, మహిళా కార్యక్రమమైనా, బీసీల కార్యక్రమమైనా, మత్స్యకారుల కార్యక్రమమైనా, రాష్ట్రం దేశం సంచలనం సృష్టించిన ఉదయగిరి నారాయణ హత్య ఉదంతం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు, జిల్లా పార్టీ నాయకులంతా ఏకమై ఎస్సీ కమిషన్, ఈనాటి హోంమంత్రి అనిత గారు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, శాసనసభ్యుడిగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు ఈ జిల్లాలో ఆ ఉద్యమానికి అండగా ఏ విధంగా పనిచేశారు, ఆ ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేసేందుకు. మరొక వైపున కావల్లో కరుణాకర్, సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో మైనారిటీలు ఏ విధంగా వేధించారు, ఎటు చూసినా మర్రిపాడు ఉదంతం, అనేక కార్యక్రమాలకి ఇన్ఛార్జీలు, పార్టీ పెద్దలు అందరూ కలిసి సమర్థవంతంగా గత ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. ఈరోజు అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా వారి సేవలు పార్టీకి కూడా మైనారిటీలు అన్నిండి లేక ఇతర పార్టీ కార్యక్రమాల్లో అజీజ్ గారి సేవలు వినియోగించుకోవాలని, ఎందుకంటే అజీజ్ గారు మంచి స్పీకర్, ఎవరికి లేని ఆర్ట్ ఉంది అజీజ్ గారికి. భగవద్గీత, ఖురాన్, బైబిల్ మూడిటి గురించి క్షుణ్ణంగా చెప్పగలరు. స్పాంటేనియస్గా ఒక సమస్యపై ఎప్పటికప్పుడు స్పందించగలరు. అందుకే పార్టీ కూడా వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాలని, స్థానికంగా ఈ 5 సంవత్సరాలు రాయలసీమ కోఆర్డినేటర్గా పార్టీలో పార్టీ కార్యక్రమాలకి సమన్వయం చేస్తూ వెళ్ళాం. తిరిగి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈరోజు పార్టీ బాధ్యతలు అధినేతల నిర్ణయం మేరకు ఈరోజు స్వీకరిస్తున్నాం. గతంలో 4 అధ్యక్షులతో కలిసి పనిచేసే ప్రధాన కార్యదర్శిగా 12 సంవత్సరాలు వేనాటి మున్రెడ్డి గారు, కంబం విజయరామరెడ్డి గారు, ఎలసిరి శ్రీనివాసరెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం ఈ జిల్లా నాయకత్వంతో ప్రధాన కార్యదర్శిగా, తిరిగి మళ్ళీ చంద్రమోహన్ రెడ్డి గారు పొలిట్ బ్యూరోగా సభ్యుడిగా వెళ్తే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పుడు ప్రతిపక్షంలో
తీసుకున్నాం. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 10 సంవత్సరాలు అధికారంలో ప్రధాన కార్యదర్శి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాను. ఈనాడు తిరిగి మళ్ళీ ఏ ఆలోచనతో ఈ బాధ్యతలు పార్టీ అప్పచెప్పిందో తప్పకుండా అందరి నాయకులు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, శాసనసభ్యులు, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా కలుపుకొని పార్టీ పటిష్టతకు అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రభుత్వం దాని మీద అందరితో కూడా సంప్రదిస్తుంది. మేమందరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాం. మంచి నిర్ణయం వస్తుందని చెప్పి మేమందరం, ప్రతి ఒక్కరూ, ఎందుకంటే అధికారంలో ఉన్నాం, మీడియాలు లేకపోతే ఏదో పబ్లిసిటీ కోసం కాదు, సమస్యను సమస్యగా గుర్తించి తప్పకుండా దాని మీద ప్రభుత్వానికి అందరం కూడా మంత్రులు కానీ పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేరుగా వారి యొక్క మనోభావాలను తెలియజేశారు. స్థానిక శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కానీ, కురుగొండ్ల రామకృష్ణ గారు కానీ అందరూ కూడా ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలియజేశారు. మిత్రుడు ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రమోషన లేకపోతే డివోర్స్ అని ఉన్నాడు. ఎందుకంటే ఏడు నుంచి తప్పించుకోవాలని, ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి మారడం ఆయన కోరుకోవాలి, ఈ రూమ్లోకి మారాలని అందరూ ప్రతిపాదించారు. 35 ఏళ్ళు మేమిద్దరం, 91 నుంచి ఆయన విద్యార్థి నాయకుడు, నేను యువత, తెలుగు యువత, ఆయన తెలుగు విద్యార్థి. నేను యువత అధ్యక్షుడిగా ఉన్నా, మొత్తం ఆయనే మొత్తం నా ప్రోగ్రామ్స్, కార్యాలయం అన్నీ ఇన్ఛార్జ్. నేను మళ్ళీ జిల్లాకు వచ్చినా ఆయనే ప్రధాన కార్యదర్శి. చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నా, నేనున్నా, లేకపోతే అజీజ్ బాయ్ ఉన్నా, ఎవరున్నా జిల్లా పార్టీ నిర్వహణ లేక ఎన్నికలు ఇంకా మాకెవరికి ఏ ఇబ్బంది ఉండదు. మొత్తం ఎలక్షన్ కమిషన్తో కానీ, అధికారులతో కానీ, నియోజకవర్గ కార్యాలయాలతో కానీ సమర్థవంతంగా, లేదు ఎప్పటికప్పుడు డేటా తయారు చేయడంలో కానీ ఎంతో పార్టీకి డెడికేటెడ్గా సర్వీస్ చేసినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి ఈసారి ఎట్టయినా ఇక్కడి నుంచి బయటకు పోవాలనుకున్నారు. మిత్రుడికి మళ్ళీ 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించేదానికి వెంకటేశ్వర రెడ్డి గారిని ఇక్కడే జిల్లా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉంచాలని జిల్లా ఒక్కరు కూడా అన్ని నియోజకవర్గాలు ఏకకంఠంతో వెంకటేశ్వర రెడ్డి గారికి బాధ్యతలు ఉండాలని కోరుకున్నారు. తప్పకుండా వారికి, ఎందుకన్నానంటే ఇంక నాకు ఎప్పుడు ఇదేనా, ఇంకా చంద్రమోహన్ అన్నో నువ్వు మీ ఇద్దరు కాగితాలు తయారు చేయడం, కాగితాలు ఇది చేయడం అజీజ్ బాయ్క్ అనేది. కానీ భగవంతుడు, పార్టీ అధినేత ఇద్దరు కూడా ఆయన్ని నెల్లూరు జిల్లా కార్యాలయంలో నిర్వహణలో ఉంచాలనేటువంటి నిర్ణయం తీసుకుని తప్పకుండా వారికి కూడా ప్రభుత్వంలో వారికి కూడా మంచి స్థానం లభిస్తుందని చెప్పి కూడా ఈరోజు అందరి సమక్షంలో మీడియా ద్వారా తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటాం. మరొకసారి అజీజ్ బాయ్ 5 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నా ఎంతో ఎప్పటికప్పుడు అందరినీ సంప్రదించి, ఆయన కూడా అంతే, ఆ రోజు కూడా ఊహించని విధంగా అధ్యక్షుడిని చేశారు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఇన్ఛార్జీలు అందరితో మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు జరిగినా వాటన్నిటిని కరోనాలో, కోవిడ్ సమయంలో కూడా జిల్లా అంతా తిరిగి పనిచేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.